కంప్యూటర్ స్కిల్స్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్‌లోనేమో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది కదా! ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈరోజు సార్ పంపిస్తున్నాడు చూడండమ్మా. స్వామి సార్ పంపిస్తున్నాడు. కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసేమో రాజేష్ సార్ పంపిస్తున్నాడు చూడండి. సరేనా? వాళ్ళ దగ్గరనే ఉంది మెటీరియల్. నిన్న మీటింగ్ జరిగింది, కాలేజీలో మీటింగ్ జరిగినప్పుడు డిస్కషన్‌కి వచ్చింది. ఇట్లా పిల్లలు ఫోన్లు చేస్తున్నారు సార్, మెటీరియల్ ఇమ్మీడియట్‌గా కావాలని అంటే, ఈరోజు పంపిస్తాం సార్ అని చెప్పేసి అన్నారు. మీ గ్రూప్ వాట్సాప్‌లలో పంపిస్తారు చూడండమ్మా. రైట్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ ఏం చెప్పినానన్నా, డిసపియరింగ్ ఫిలమెంట్, ఆప్టికల్ పైరోమీటర్ చెప్పినాం కదమ్మా. నెక్స్ట్ వచ్చేసి యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద సోలార్ కాన్స్టాంట్. సోలార్ కాన్స్టాంట్ ఫైండ్ అవుట్ చేయడం కొరకు రూపొందించబడినటువంటి పైరోమీటర్ని మనం ఏమని పిలుస్తాం అని అంటే, యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. దీని యాంగ్స్ట్రామ్ అనే శాస్త్రవేత్త తయారు చేసిండు కాబట్టి ఆయన పేరు మీదనే యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందమ్మా. ఓకేనా? సో దీంట్లో ఏందమ్మానంటే, మనకు తెలుసుగానే మనకు సూర్యుడు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీ కాదు. సో కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి పైరోమీటర్ని తయారు చేసిండ్రమ్మా. సో దాని పేరే యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అని చెప్పేసి పిలుస్తాము. దానిలో ఒకసారి ఫిగర్ నాతో పాటు వేయండి అన్న. నాతో పాటు వేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి అన్న ఫిగర్. అమ్మా నోట్స్ ముందర పెట్టుకోవాలి, నాతో పాటు వేసుకోవాలన్న. దీని కొంత యాంగిల్తో ఉన్నటువంటి ఒక ప్లేట్ని తీసుకుంటామమ్మా. అంటే ఎగ్జాక్ట్‌గా నెట్ట నిలువుగా ఉండకుండా కొంత యాంగిల్‌తోన ఉండే విధంగా క్రాస్ చేసి పెడతామమ్మా ఇది. ఇదొక ప్లేటు. దీన్ని S2 కింద తీసుకుంటామమ్మా. నెక్స్ట్ దీనిపైన ఏముంటదమ్మా అనంటే, ఒక రక్షణ వలయం ఉంటదమ్మా. సేఫ్టీ మెటీరియల్ ఉంటది. ఆర్ ప్రొటెక్షన్ షీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రొటెక్షన్ షీల్డ్. ఈ ప్రొటెక్షన్ షీల్డ్ ఏం చేస్తదమ్మా అనంటే, సూర్యుడి నుంచి వచ్చినటువంటి రేడియేషన్ అనేది ఈ ప్లేట్ మీద ఇన్సిడెంట్ కాకుండా షీల్డ్ అనేది ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందమ్మా. నెక్స్ట్ సేమ్ దీని యొక్క యాక్సెస్ మీద ఇంకొక ప్లేట్ తీసుకుంటాం అన్న. దీని యాక్సెస్ మీద ఇంకొక ప్లేట్ తీసుకుంటాం, కానీ టచ్ మాత్రం కావు. రెండు ఒకదాంతో ఒకటి కొంత దూరంలో వేరు చేయబడి ఉంటాయి, కానీ రెండు ఒకదాంతో ఒకటి టచ్లో మాత్రం ఉండవు. ఓకేనా? సో దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఉండదమ్మా. అది డైరెక్ట్ అలా సూర్యునికి ఆపోజిట్గా ఫోకస్ చేయబడి ఉంటుంది. తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారమ్మా అని అంటే, ఒక 2 వైర్ల సహాయంతోనో కనెక్ట్ చేసి పెడతారు నాన్న. సెంటర్ పాయింట్స్‌ని ఆధారంగా చేసుకొని 2 వైర్స్‌ని కనెక్ట్ చేసి పెడతారు. ఎలా ఉంటది నాన్న అంటే, ఒక వైరు ఇలా ఉంటే, ఇంకొక వైర్ వచ్చేసి ఇలా ఉంటదమ్మా. దీనికి మధ్యలో G అనే ఒక గాల్వనోమీటర్‌ను కనెక్ట్ చేసి పెట్టి ఉంచుతారు. సో ఇలా ఉంటది. సో దీనేమో S1 ప్లేట్‌గా తీసుకుంటాం. ఒకసారి చూడండి నాన్న. S1 and S2 are the two plates. These two plates are connecting with a wire, and also the wire has the galvanometer. So S2 is protected by a shield అమ్మ. ఓకేనా? ఒక రక్షణ కవచం చేత S2 అనేది కప్పబడి ఉంటుంది, కానీ S1 అనేది మాత్రం కప్పబడి ఉండదు. సో ఈ S1 ఏం చేస్తారమ్మా అంటే, సూర్యునికి అభిముఖంగా ఏర్పాటు చేసి పెడతారమ్మా. అంటే లంబంగా, అంటే సూర్యుని యొక్క రేడియేషన్ అనేది లేదా కిరణాలు అనేది S1 ప్లేట్‌కు నిట్ట నిలువుగా ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేస్తారు నాన్న. సో ఎలా చేస్తారమ్మా అంటే, సూర్యునికి ఆపోజిట్‌కి ఇలా పెట్టినప్పుడు కిరణాలు అనేటివి ఇలా ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి రేడియేషన్ అనేది S1 ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందమ్మా అంటే, S1 will be heated because the radiation is transferred from the sun to S1 plate. So that's why it will be heated. But there is no sunlight incident on the S2 plate. That's why it is in the initial temperature. But here S1 has increasing the temperature.
సో దట్స్ వై ఏమవుతుంది, ఫస్ట్ ఈ వికిరణాలు దీని మీద ఇన్సిడెంట్ కాకమునుపు S2 is equals to S1 అన్న. Let us consider this the temperature as T1, sorry T2, and here the T1. For the initial case, that is, there is no radiation is incident on the S1 plate. So therefore, the temperature T1 is equals to T2. అంటే సమ ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. ఓకేనా, ఈక్వల్ టెంపరేచర్ వద్ద ఉంటాయి ఆర్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ని కలిగి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు రేడియేషన్ అనేది S1 మీద ఇన్సిడెంట్ అవుతుందో దెన్ S1 విల్ బి హీటెడ్. So due to the heating of the S1, the temperature will be increases due to the increasing of the heat. So కాబట్టి ఏమవుతుంది, సెకండ్ కేసులో T1 is greater than to T2 అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనకు వి గాట్ ద T1 greater than T2 అవుతుందో అప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే, ఈ కనెక్టింగ్ వైర్స్ని ఏమని పిలుస్తామని అంటే యుగ్మకము అని చెప్పేసి పిలుస్తాము. థర్మోకపుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఉష్ణ యుగ్మకము అని చెప్పేసి పిలుస్తాం, థర్మోకపుల్. ఓకేనా, ద వైర్స్ విచ్ కంటైనింగ్ ద గాల్వనోమీటర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద thermocouple. So the thermocouple used to measuring the temperature difference between the any two objects. ఏవైనా రెండు వస్తువుల మధ్యన ఉష్ణోగ్రత భేదాన్ని క్యాలిక్యులేషన్ చేయడం కొరకు ఉపయోగించేదే థర్మోకపుల్. ఓకేనమ్మా, సో ఇది మనకున్నటువంటి సెటప్. నెక్స్ట్ సెటప్ చూడండమ్మా, ఏం చేస్తున్నానంటే నౌ ద S2 ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ అన్న. S2 ప్లేట్ని ఏం చేస్తామమ్మా అంటే ఒక బ్యాటరీ సహాయంతో కనెక్ట్ చేస్తామమ్మా. ఎందుకొరకు అనేది నేను వర్కింగ్ అప్పుడు చెప్తా. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామమ్మా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జ్కు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జ్కు రెండిటికి రెండు ఎలక్ట్రోడ్గా తీసుకుంటారమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ద ఫస్ట్ ఎలక్ట్రోడ్ అండ్ నౌ ద సెకండ్ ఎలక్ట్రోడ్. నానా ఇక్కడ నేను ఈ సింబల్స్ వేస్తున్నా కదా, ఈ సింబల్స్ వేసేటప్పుడు దరిద్రంగా మాత్రం వేయకండి సరేనా. ఇవి ఏంటివమ్మా అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణ యుగ్మకంలో ఉన్నటువంటి వైర్లు ఇక్కడ నుంచి చూస్తున్నటువంటి వైర్తోన కనెక్ట్ కావట్లేదు అని చూపించే గుర్తే ఇది. మీరు నేను ఈ సింబల్ పెట్టినా అని చెప్పేసి మీరు కూడా ఇట్లనే ఉండాలని కాదు. ఒక వైర్ ఇలా ఉంటే ఆ వైర్ నుంచి ఇంకొక వైర్ క్రాస్గా పోతున్నప్పుడు ఇలా చూపిస్తాం ఫిజిక్స్ లోపల, కనెక్టింగ్ ఆఫ్ వైర్స్ లోపల. లేదా ఇలా ఉండి ఇంకొక వైర్ దీని గుండా పోతున్నప్పుడు ఇలా చూపిస్తాం. దీని అర్థం ఏందమ్మానంటే ఇక్కడ ఒకదాంతో ఒకటి కలిసి లేవు అని చెప్పేసి అర్థం. అలా కాకుండా ఇలా డైరెక్ట్ చూపించడం అనుకోండి, అర్థం ఏందమ్మానంటే ద వైర్స్ ఆర్ ఓవర్ ఇంటర్లాప్స్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి కలిసిపోయినని అర్థం. ఇలా పెడితేనేమో కలిసిపోవట్లేదు అని చెప్పేసి అర్థం. ఇక్కడ నేను ఇలా పెడుతున్నానంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రోడ్ నుంచి వస్తున్నటువంటి వైరు ఉష్ణయుగ్మకంలో ఉన్నటువంటి వైర్లు ఒకదాంతో ఒకటి కలిసిపోవట్లేదు అని చెప్పేసి అర్థం. ఓకేనా, మీరు మళ్ళీ దాన్ని దించనీకే నానా రకాలుగా కష్టపడద్దు, మీకు నచ్చినట్టు గీయండి. ఇది పైకన్నా తీసుకోవచ్చు లేదా కిందికన్నా తీసుకోవచ్చు, మీకు నచ్చ. బా సూపర్ సాంగ్ తల్లి, ఎవరమ్మా పాడింది? అమ్మగారు, బుద్ధి ఉండాలి కాస్త. రెండు వైర్లను తీసుకుంటున్నానమ్మా. సో ఇలా వస్తుంది నాన్న, ఇవి స్కేల్తోనే కొట్టాలి నాన్న లైన్స్. ఓకేనా, మీరు చేతితోనే కొట్టిన అనుకోండి తప్పిపోతాయి. ఓకేనా, సో తర్వాత ఏం చేస్తామమ్మా అంటే ఈ రెండు ఎలక్ట్రోడ్స్లకు మధ్యన వోల్టేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేయడం కొరకు ఏం చేస్తామమ్మా అంటే ఒక వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేసి పెడతామమ్మా ఈ రెండింటికి మధ్యన. అంటే ద వోల్ట్ మీటర్ ఈజ్ యూజింగ్ టు finding the how much of potential difference in between the this edge to this edge. ఈ రెండు ఎడ్జ్ల మధ్యన ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందనేది క్యాలిక్యులేషన్ చేయడం కొరకు ఏర్పాటు చేసి పెడుతున్నాం అమ్మ. తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తామమ్మా అంటే ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయాలి కదా నాన్న, అందుకొరకు అని చెప్పేసి కిందికి ఎన్లార్జ్ చేస్తున్నాం అమ్మ. సో దీనికి ఏం చేస్తామమ్మా అంటే ఒక అమ్మీటర్ను కనెక్ట్ చేసి పెడతాం. సో అమ్మీటర్ ఏం చేస్తుందమ్మా అంటే టు డిటర్మైన్ ద హౌ మచ్ ఆఫ్ కరెంట్ ఫ్లో త్రూ ద సర్క్యూట్ గుండా ఎంత విద్యుత్ ప్రవాహం అనేది వెళ్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేయడం కొరకు అమ్మీటర్ని తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ టెర్మినల్కి ఏం చేస్తామమ్మా అంటే ఎలక్ట్రోడ్కు ఒక రియోస్టాట్ను కనెక్ట్ చేసి పెడతామమ్మా. వై ద రియోస్టాట్ ఎందుకొరకు ఉంటుందమ్మా అంటే సర్క్యూట్ లోపల ఇన్ కేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువైనా లేదా విద్యుత్ ప్రవాహం ఎక్కువైనా ఏమవుతుందమ్మా అంటే ద సర్క్యూట్ విల్ బి బ్రేక్.
అంటే స్పాయిల్ అయిపోతుంది. సో దాన్ని నిరోధించడం కొరకు ఏం చేస్తామనంటే ఒక రియోస్టాట్‌ని కనెక్ట్ చేసి ఉంచడం జరుగుతది. తర్వాత ఈ రియోస్టాట్ నుంచి నాన్న ఇక్కడ రియోస్టాట్ అనేది ఇలా ఎండింగ్ అయిపోతది నాన్న. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికున్నటువంటి ఈ సెటప్‌ని ఏమని పిలుస్తామనంటే రియోస్టాట్ అని చెప్పేసి పిలుస్తాను నాన్న. ఓకేనా? సో రియోస్టాట్ నుంచి మళ్ళీ ఒక వైర్ తీసుకుంటామమ్మా. సో ఈ వైర్‌కు ఒక ప్లగ్ కీని కనెక్ట్ చేసి పెడతాం. హ్మ్. ఇది ప్లగ్ కీ అనేది ఇలా ఉండాలి. ఇది ప్లగ్ కీ. ఓకేనా? సో, ప్లగ్ కీ నుంచి అమ్మీటర్ నుంచి 2 వైర్‌లను తీసుకొనొచ్చి, ఇక్కడ మనకు హై పొటెన్షియల్ డిఫరెన్స్ కలిగినటువంటి ఒక విద్యుత్ ఘటాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాం నాన్న. ఇది దీని యొక్క కన్‌స్ట్రక్షన్. ఓకేనా? ఒకసారి భాగాలు ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. ఏ ఫర్ అమ్మీటర్. ammeter. The ammeter is used to determine how much of current flow through the battery. బ్యాటరీ నుంచి ఎంత విద్యుత్ ప్రవాహం అనేది పంపిస్తున్నాం అనేది క్యాలిక్యులేషన్ చేయడం కొరకు అమ్మీటర్ని యూజ్ చేస్తాం. నౌ దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వి వోల్ట్ మీటర్. Voltmeter. The voltmeter is used to define the potential difference in between the two terminals of the S2 plate. Okay na? And now 3 S1 and S2 are the two plates are these are called as the metallic plate. Metallic plate. Okay na? So S1 and S2 are the two metallic plates. And next fourth one G for galvanometer. దీని యూజ్ నేను వర్కింగ్ అప్పుడు చెప్తానమ్మా. గాలనోమీటర్ ఎలా ఉంటది నాన్న అంటే రౌండ్ షేప్‌లో ఇలా ఉండి మధ్యన ఒక ఇండికేటర్ అనేది ఉంటది నాన్న. ఇండికేటర్ ఉంటది. ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ ఇంకా వాల్యూస్ అనేది ఉంటది. సో ఎప్పుడైతే దీన్ని ఏం చేస్తామమ్మా అంటే ఒక సర్క్యూట్ అనేది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కావట్లేదా? సర్క్యూట్ అనేది కరెక్ట్‌గా కన్‌స్ట్రక్ట్ చేయబడిందా? చేయబడలేదా? లేదా రెండిటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ కొరకు కాలిక్యులేషన్ చేయడం కొరకు గలనోమీటర్ అనేది తీసుకోవడం జరుగుతదమ్మా. ఓకేనా? సో, అది వర్కింగ్ అప్పుడు నేను చెప్పేసానన్న. నెక్స్ట్ అన్న. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ద బి బ్యాటరీ విద్యుత్ ఘటము. బ్యాటరీ. సో, బ్యాటరీ ఎటు వరకు యూజ్ చేస్తాం అనంటే టు ప్రొవైడ్ ద సమ్ కరెంట్ టు ద సర్క్యూట్. సర్క్యూట్ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపించడం కొరకు ఒక విద్యుత్ ఘటాన్ని తీసుకోవడం జరుగుతది. నెక్స్ట్ అన్న సిక్స్త్ వన్ కే ప్లగ్ కీ. నాన్న మనకు కీస్ 2 రకాలు ఉంటాయమ్మా. టాప్ కీ అని ఒకటి ఉంటది. తర్వాత ప్లగ్ కీ అని చెప్పేసి 2 ఉంటది నాన్న. ఇక్కడ ప్లగ్ కీ తీసుకున్నాం కదా నాన్న. ప్లగ్ కీ ఎలా ఉంటదమ్మా అనంటే మధ్యలో ఒక హోల్ ఉండి ఇలా ఉంటది. యాక్చువల్‌గా ఇది హోల్ ఉంటది. పైననేమో కీ ఉంటది నాన్న. ఆ కీని బయటికి తీస్తేనేమో సర్క్యూట్ డిస్కనెక్ట్ అవుతది. కీని లోపలికి పెడితేనేమో సర్క్యూట్ క్లోజ్ అవుతది. కీని లోపలికి ఇన్సర్ట్ చేస్తేనే విద్యుత్ ప్రవాహం జరుగుతది నాన్న. బికాజ్ ఎందుకొరకమ్మానంటే when the key is inserted in the plug key, therefore the circuit is closed. So the current will pass through the circuit. Then second is ఏందమ్మానంటే when we will pick up from the key, pick up from the plug key. కీని ప్లగ్ కీ నుంచి బయటికి తీసేస్తే ఏమవుతదమ్మా అనంటే సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అవుతది. సో కాబట్టి ఏమవుతదమ్మా అంటే విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. టాప్ కీ. టాప్ కీ ఎలా ఉంటది నాన్న అనంటే ఇలా ఉంటదమ్మా. ఇది టాప్ కీ. ప్రెస్సింగ్ కీ అని చెప్పేసి కూడా పిలుస్తామమ్మా. ఇది ఇలా ఉంటే ఓపెన్ సర్క్యూట్ నాన్న. అలా గాకుండా దీన్ని కిందికి ప్రెస్ చేస్తే ఏమవుతదమ్మా అనంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతది. ఓకేనా? సో అప్పుడు దాన్ని ఏమంటారమ్మా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడైతే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతదో అప్పుడు విద్యుత్ ప్రవాహం జరుగుతది. ఎప్పుడైతే సర్క్యూట్ ఓపెన్ అవుతదో అప్పుడేమో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. సో మనం తీసుకున్నటువంటి కీ ఏది నాన్న అనంటే ప్లగ్ కీ. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ సెవెంత్ దిస్ ఇస్ ద ఆర్‌హెచ్. అమ్మ రియోస్టాట్‌ని ఎప్పుడు కూడా ఆర్‌హెచ్‌తోనే చూయించాలి నాన్న. రియోస్టాట్. సో రియోస్టాట్ ఏం చేస్తదమ్మా అనంటే టు కంట్రోలింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద 2 terminals of the S2 plate as well as the to controlling the current or input current pass through the circuit.
సో ఒకవేళ రియోస్టాట్ కానీ పెట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా అంటే మనకు సర్క్యూట్ లోపల పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువైనా కానీ లేదా విద్యుత్ ప్రవాహం ఎక్కువైనా కానీ సర్క్యూట్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అంటే కాలిపోతుంది. సో దానిని నిరోధించడం కొరకు మనము రియోస్టాట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, ఎయిత్, దిస్ ఇస్ ద హెచ్ నానా. హెచ్ ఈజ్ షీల్డ్ ఆర్ ప్రొటెక్టింగ్ షీల్డ్. ప్రొటెక్టింగ్ షీల్డ్ ఎలా ఉండాలమ్మా అంటే ఇట్ ఈస్ నాట్ అలోవింగ్ ద రేడియేషన్. ఓకేనా? సో దీని గుండా మనకు కాంతి కిరణాలు అనేది ప్రసరించకుండా ఉండాలి. ఒకవేళ కాంతి కిరణాలు ప్రసరిస్తే ఏమవుతుందమ్మనంటే S2 ప్లేట్ కూడా హీట్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ మనం తీసుకున్నటువంటి యాంగ్స్ట్రమ్ పైరోహీరోమీటర్ అనేది వర్కింగ్ అనేది తప్పిపోతుంది నాన్న. సో కాబట్టి ఏం చేస్తామమ్మనంటే ద S2 ఈజ్ covered with the protecting shield. That protecting shield is not allowing the radiation, it is coming from the sun. ఏ దాని నుంచైనా వస్తున్నటువంటి హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ ను S2 ప్లేట్ మీద ఇన్సిడెంట్ కాకుండా చూసుకునే బాధ్యత రక్షణ కవచాందే. సో ఇవి నాన్న మనకున్నటువంటి భాగాలు అండ్ వాటిని కనెక్ట్ చేసే విధానం. ఓకేనా? నౌ వర్కింగ్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అమ్మ. సో దీనిలో ఏం లేదు నాన్న, మనము సోలార్ కాన్స్టాంట్కి ఒక ఫార్ములా ఉంది నాన్న. ఆ ఫార్ములా ఏందమ్మానంటే అకార్డింగ్ టు యాంగ్స్ట్రామ్, S is equals to V into I into T, VI into T divided by area, that is A into 4.2. ఇది దానికి ఉన్నటువంటి ఫార్ములా. లేదా S is equals to VI into 60 seconds divided by area into absorbing radiation per unit second per unit area. దాన్ని ఏమని పిలుస్తామన్నానంటే అబ్జర్వింగ్ కోఎఫిషియంట్ అని చెప్పేసి పిలుస్తాం, శోషణ గుణకము అని చెప్పేసి పిలుస్తాం. దట్ ఈస్ డినోటెడ్ విత్ A and into 4.2. ఓకేనా? యూనిట్స్ వచ్చేసి కెల్విన్, సెంటీమీటర్ పవర్ -2, minutes power -1. So this is the original formula of the solar constant. ఓకేనమ్మా? ఇక్కడ ఏరియా అంటే దేని యొక్క ఏరియా అమ్మా అంటే మనం తీసుకున్నటువంటి ప్లేట్ యొక్క ఏరియా. నానా ఇక్కడ ప్లేట్ S1 కన్సిడరేషన్ లోపలికి తీసుకోవాలమ్మా, బికాస్ ద S1 ఈజ్ అబ్జార్బింగ్ ఆర్ ఇట్ ఈజ్ టు రిసీవింగ్ ద రేడియేషన్ ఫ్రమ్ ద సన్. ఏదైతే మనం తీసుకున్నటువంటి ప్లేట్ లోపల ఏదైతే సూర్యుని యొక్క రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుందో దాని యొక్క వైశాల్యాన్ని పరిగణ లోపలికి తీసుకోవాలి. ఓకేనా? ఏరియాని తీసుకోవాలి, దట్ ఈస్ డినోటెడ్ విత్ ఏ. అయితే ఈ ఏను ఆల్రెడీ మనం బిఫోరే ప్లేట్లను తీసుకునే కన్నా ముందే మనం ఏం చేస్తామనంటే వి విల్ డిటర్మైనింగ్ ద ఏరియా ఆఫ్ ద S1 ప్లేట్. ఓకేనమ్మా? తర్వాత రెండో చూడండి, స్మాల్ ఏ, దట్ ఈస్ ద అబ్జర్వింగ్ కోఎఫిషియంట్. This absorbing coefficient is determining as the radiation absorbed by the S1 plate of a unit area per unit time is called as the absorbing coefficient. Now here 4.2 is the constant and V is called as the potential difference, that is determined by the potentiometer or voltmeter. And now I is the current passed through the circuit which is discovered or determined by using the ammeter. సో ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాలో బిఫోరే ఏం చేస్తామన్నానంటే ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తాం, సారీ ఇదొకటి క్యాలిక్యులేషన్ చేస్తాం. తర్వాత ఎక్స్పెరిమెంట్ని కొనసాగిస్తూ యూనిట్ టైం లోపల ఫర్ సెకండ్ కానీ ఫర్ మినిట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఎంతైతే రేడియేషన్ శోషణ చేసుకుంటుందో ఆ రేడియేషన్ను క్యాలిక్యులేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 4.2 ఇంకేం క్యాలిక్యులేషన్ చేయాలి అమ్మనంటే పొటెన్షియల్ను, తర్వాత విద్యుత్ ప్రవాహాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో వీని మరియు ఐని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో దాని కొరకు ఏం చేస్తామమ్మా అంటే జాగ్రత్తగా చూడండి అన్న.
S1 ప్లేట్ ఈస్ ఫోకసింగ్ టు ద సన్ అమ్మ. సూర్యునికి ఆపోజిట్గా అభిముఖంగా ఏర్పాటు చేసి పెడతాం. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం కలిపి ఒకటే ఉంటుంది నాన్న. ఓకేనా? S1 ప్లేట్ని తీసుకుపోయి సపరేట్గా ఏం పెట్టాం. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని, ఎక్విప్మెంట్ మొత్తాన్ని సూర్యునికి నిటనిలుగా అభిముఖం చేసి ఉంచుతామమ్మా. సో ఉంచినప్పుడు ఏమవుతుందమ్మా అంటే నాన్న, ఇనిషియల్గా ఖచ్చితంగా ఈ కేసు ఉండాలి నాన్న. T1 ఈజ్ ఈక్వల్ టు T2 అనేది ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడైతే S1 ప్లేట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ ద సన్, ఎప్పుడైతే సూర్యుని యొక్క వికిరణాలు అనేటివి S1 ప్లేట్ని చేరుతావో అప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఇట్ విల్ బి హీటెడ్ నాన్న. అయితే బిఫోర్ చూడండి అమ్మా, ఇక్కడ గాల్వనోమీటర్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇనిషియల్గా ఎప్పుడైతే T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఉంటుందో గాల్వనోమీటర్ లోపల సూచి అనేది ఎగ్జాక్ట్గా 0 మీద ఉంటుంది నాన్న. ఇక్కడ రీడింగ్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఉంటాయి నాన్న. సో initial when T1 is equal to T2, therefore the indicator of the galvanometer is at the 0. ఎప్పుడైతే అంటే ఇది 0 మీద ఉన్నది అని అంటే అర్థం ఏందమ్మానంటే రెండు కూడా సమానమైనటువంటి ఉష్ణోగ్రతల వద్ద ఉన్నవి అని చెప్పేసి అర్థం. ఏం చేస్తున్నాం మనము? రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో కాబట్టి ఏమవుతుంది? S1 ప్లేట్ విల్ బి హీటెడ్, ఉష్ణాన్ని గ్రహిస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుందమ్మా అంటే T1 ఈజ్ గ్రేటర్ దెన్ టు T2 అవుతుంది. అంటే S1 ప్లేట్ యొక్క ఉష్ణోగ్రత అనేది S2 ప్లేట్ యొక్క ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా అవుతుంది. అంటే ఏమవుతుంది నాన్న అంటే రెండింటి మధ్యన ఉష్ణోగ్రత భేదం అనేది ఏర్పడుతుంది. అయితే మనం లోపలికి పోయి దానిని ముట్టుకొని చూడం కదా, ముట్టుకొని చూడం. దేనిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, దేనిలో తక్కువ ఉష్ణోగ్రత ఉంది అనేది మనకు తెలియదు. బట్ ఏం చేస్తామమ్మా అంటే ఎలా కనుక్కుంటామమ్మా అంటే ఇన్ ద గాల్వనోమీటర్ రీడింగ్స్ అమ్మా. ఎప్పుడైతే ఇది హీట్ అవుతుందో అప్పుడు రెండింటికి మధ్యన ఉష్ణోగ్రత భేదం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడేమవుతుందమ్మా అంటే ద డిఫ్లెక్షన్స్ ఆర్ అకర్డ్ ఇన్ ద గాల్వనోమీటర్ అమ్మ. గాల్వనోమీటర్ లోపల అపవర్తనాలు వస్తాయి. అంటే అపవర్తనాలు అని అంటే రీడింగ్ నమోదు అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా 0 మీద ఉంది. ఎప్పుడైతే ఇది హీట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందమ్మా అంటే సూచి అనేది ఇక్కడికి రావచ్చు. అంటే రెండు అపవర్తనాలు చెందింది. Two deflections are exist in the galvanometer because the S1 plate is radiated or it will be absorb the heat from the sun. That's why it has the greater temperature to comparing the S1 plate. ఇంకా ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది? డిఫ్లెక్షన్స్ ఇక్కడికి వస్తాయి, ఇంకా పెరిగితే ఇక్కడి వరకు వస్తాయి. అప్ టు నాన్న ఎప్పటి వరకు అయితే స్థిరమైనటువంటి రేడియేషన్ అనేది ఇక్కడ ఉంటుందో అంటే ఒక పదార్థము ఎంతైతే ఉష్ణోగ్రతను గ్రహించాలనో, ఉష్ణాన్ని గ్రహించాలనో అప్పటి వరకు S2 ప్లేటు తనకు నిర్దిష్టమైనటువంటి తను గ్రహించగలిగినటువంటి రేడియేషను గ్రహించగలుగుతుందో అప్పటి వరకు అపవర్తనాలు వస్తాయమ్మా. వన్స్ ద రేడియేషన్ ఇస్ స్టెబిలైజ్డ్ ఇన్ ద S1 ప్లేట్ దెన్ ద డిఫ్లెక్షన్స్ విల్ బి స్టాప్. అంటే అది చేరాల్సినటువంటి గరిష్టమైనటువంటి రేడియేషన్ అబ్జర్వ్ చేసుకున్నది. ఇంకా నువ్వు ఎంతసేపు పెట్టినా కానీ రేడియేషన్లో మార్పు ఉండదు. బికాజ్ దాని యొక్క స్తోమత అంతే, దాని యొక్క శక్తి అంతే. సో కాబట్టి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్లెక్షన్స్ ఇక్కడికి ఆగిపోయినాయమ్మా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామమ్మా అంటే నాన్న అంతవరకు ప్లగ్ కీలో ఉన్నటువంటి కీని రిమూవ్ చేసే పెడతాం. వి విల్ నాట్ అలౌ కరెంట్ త్రూ ద సర్క్యూట్. ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని జీరో చేసి ఎక్స్పెరిమెంట్ని కొనసాగిస్తున్నాం. ఇనిషియల్గా ఫస్ట్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 తీసుకుంటాం. ఈవెన్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 వి విల్ నాట్ అలౌ కరెంట్. ఈవెన్ T1 గ్రేటర్ దెన్ T2 వి విల్ నాట్ అలౌ కరెంట్. ఓకేనమ్మా? ఇదంతా కూడా డిఫ్లెక్షన్స్, మ్యాక్సిమం డిఫ్లెక్షన్స్ వచ్చేంత వరకు ఇక్కడ విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించము. ద డిఫ్లెక్షన్స్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? we will calculating the deflection. The deflection shows the temperature difference between the S1 to S2. సో ఆ విధంగా maximum temperature difference వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలమ్మా అంటే
Now we will insert the key into the plug key. ఎప్పుడైతే ఇక్కడ అపవర్తనాలు స్టెబిలైజ్ అవుతావో, స్థిరత్వాన్ని పొందుతుందో, అప్పుడు ప్లగ్ కీ లోపల కీని పెట్టేసి రియోస్టాట్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ను అడ్జస్ట్ చేస్తూ నిదానంగా విద్యుత్ ప్రవాహాన్ని ఇంక్రీజ్ చేస్తాను. నిదానంగా విద్యుత్ ప్రవాహాన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న ఇది కదలకూడదు, ఇది అలానే ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, వి విల్ అలౌ ద కరెంట్. ఫస్ట్ అమ్మీటర్ లోపల 5 ఆంపియర్స్ విద్యుత్ ప్రవాహాన్ని అనుమతింప చేస్తుంది. సో ఈ 5 ఆంపియర్స్ విద్యుత్ ప్రవాహము ఇక్కడికి వస్తుంది నాన్న. సో ఇది ఎలా పనిచేస్తుంది, మనకు ఈ విద్యుత్ ప్రవాహానికి ఫిలమెంట్ మాదిరిగా పనిచేస్తుంది, నిరోధం మాదిరిగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, మన ఇంట్లో వాడే వాటర్ హీటర్ ఉందమ్మా. వాటర్ హీటర్ లో 2 రాడ్లు ఉంటవి. ఆ 2 రాడ్లకి ఏం చేస్తాం అంటే 2 వైర్లను కనెక్ట్ చేస్తాం. 2 వైర్లను కనెక్ట్ చేసి వాటర్ లో పెట్టినప్పుడు ఏమవుతుందమ్మానంటే వాటర్ హీట్ అవుతుంది. బికాజ్ ఎందుకొరకు అమ్మానంటే అక్కడ ఉన్నటువంటి రాడ్ అనేది హీట్ అవుతుంది. ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహాన్ని అనుమతింప చేస్తామో హీటర్ లో ఉన్నటువంటి రాడ్ అనేది హీట్ ఎక్కుతుంది. సేమ్ ఫినామినా అన్న. ఎప్పుడైతే దీని గుండా 5 ఆంపియర్స్ విద్యుత్ ప్రవాహాన్ని ఎంటర్ అవుతుందో అప్పుడు S2 ప్లేట్ విల్ బి హీటెడ్. S2 ప్లేట్ కూడా వేడెక్కడం ప్రారంభిస్తుంది. సో కొద్ది మొత్తంలో విద్యుత్ ప్రవాహాన్ని అనుమతింప చేసినాం కాబట్టి కొద్ది మొత్తంలో ఇది హీట్ అవుతుంది. అంటే the temperature of the S2 plate is also slowly increases. What will happen? అలా ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది నాన్న అంటే ఇక్కడ when the T1 is increases, T1 అనేది పెరిగితే ఏమవుతుందమ్మానంటే the deflections come back నాన్న. ఫస్ట్ ఇనిషియల్ గా when we will not allowing the current, the deflections in the galvanometer showing as 6. Now the S2 plate is radiated, the S2 plate is heated. That's why the temperature of the S2 plate will be increases slowly or gradually. That's why then the deflections of the galvanometer come back. ఇలా వెనుకలికి వస్తుందమ్మా. బికాస్ ఎందుకొరకమ్మానంటే T1 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి డిఫ్లెక్షన్స్ అనేది వెనుకలికి వచ్చేస్తాయి. ఫర్ ద ఫస్ట్ 5 ఆంపియర్స్ the deflections decreasing from 6 to 5. Now again we will increasing the current. Now I will putting 20 amperes. It is the greater to the 5 ampere. That's why the temperature of the S2 is increases. That's why when the temperature of the S2 plate is increases, therefore the readings in the galvanometer also decreases. ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. అలా మనము విద్యుత్ ప్రవాహాన్ని పెంచుతూ పోయే కొద్ది ఏమవుతుందమ్మానంటే డిఫ్లెక్షన్స్ కంబ్యాక్ అవుతాయమ్మా. అలా పెంచుతూ ఒకానొక విద్యుత్ ప్రవాహానికి ఏమవుతుందమ్మానంటే T1 is equals to T2 అవుతుంది నాన్న. T1 is equals to T2 అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందమ్మానంటే డిఫ్లెక్షన్స్ కంబ్యాక్స్ ఇట్స్ ఒరిజినల్, దట్ ఈస్ ఎట్ 0. ఒకానొక విద్యుత్ ప్రవాహానికి S1 ప్లేట్ యొక్క ఉష్ణోగ్రత, S2 ప్లేట్ యొక్క ఉష్ణోగ్రత రెండు కూడా సరి సమానం అవుతాయి. అప్పుడు ఏమవుతుందమ్మానంటే గాల్వనోమీటర్లో ఉన్నటువంటి అపవర్తనాలు ఇండికేషన్స్ అనేటివి 0కు చేరుతాయి. ఎప్పుడైతే గాల్వనోమీటర్ లోపల సూచి ఇండికేషన్ అనేది 0 మీదకి వస్తుందో అప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టాప్ చేయాలి. స్టాప్ చేసి how much of current flow through the circuit is calculating by means of the ammeter, and also we will calculating the potential difference in between the this edge to this edge. ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఎప్పుడు when the T1 is equal to T2, then we will calculating the how much of current flow through the circuit, as well as the we will find out the potential difference in between the two edges of the S2 plate. సో ఆ విధంగా అమ్మీటర్ లోపల వచ్చినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ఐగా తీసుకుంటాము. పొటెన్షియల్ డిఫరెన్స్ లో వచ్చినటువంటి పొటెన్షియోమీటర్ లో వచ్చినటువంటి రీడింగ్ నేమో పొటెన్షియల్ డిఫరెన్స్ గా తీసుకుంటాం.
సో ఈ రెండింటిని తీసుకొనొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకేమొస్తదమ్మా అనంటే సోలార్ కాన్స్టెంట్ అనేది వస్తది నాన్న. ఓకేనా? సో ఇది మనకున్నటువంటి యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ నాన్న. ఓకేనారా? ఏం లేదమ్మా. స్టార్టింగ్‌లో T1 T2 పెట్టుకోవాలి. తర్వాత S1 ప్లేట్‌ను డైరెక్ట్‌గా సూర్యునికి అభిముఖంగా పెట్టాలి. రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతే మనకేమవుతదమ్మా అనంటే S1 అనేది హీట్ అవుతది. S1 హీట్ అయితే T1 ఈజ్ గ్రేటర్ దెన్ T2 అవుతది. సో, కాబట్టి ఏమవుతదమ్మా అనంటే డిఫ్లెక్షన్స్ అనేటివి పెరుగుతాయి నాన్న. అలా పెరుగుతూ, పెరుగుతూ డిఫ్లెక్షన్స్ అనేది స్టడీగా వచ్చేంత వరకు ఫోకసింగ్ చేయాలి. తర్వాత కూడా అలానే పెట్టాలి. ఫోకసింగ్ చేసే పెట్టాలి. బట్ కానీ ఇదంతా చేస్తున్నప్పుడు ఏమవుతదమ్మనంటే విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించం. ఎప్పుడైతే డిఫ్లెక్షన్స్ అనేది స్థిరత్వాన్ని పొందుతావో, అప్పుడు నిదానంగా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతింపచేస్తాం. సో, విద్యుత్ ప్రవాహాన్ని అనుమతింపచేస్తే ఏమవుతదమ్మనంటే S2 ప్లేట్ కూడా హీట్ అవుతది. సో, S2 ప్లేట్ అనేది ఎప్పుడైతే హీట్ అవుతదో, అప్పుడు T1 అనేది పెరుగుతూ పోతది. సో, T1 పెరిగే కొద్దీ ఏమవుతదమ్మనంటే అపవర్తనాలు మళ్ళీ తిరిగి వెనక్లికొచ్చేస్తాయి. కమ్‌బ్యాక్ అవుతాయి. సో, అలా వస్తూ, వస్తూ ఏమవుతదమ్మనంటే ఒకానొక విద్యుత్ ప్రవాహానికి దీని యొక్క ఉష్ణోగ్రత, దీని యొక్క ఉష్ణోగ్రత 2 సమానమవుతాయి. సో, సమానమైనప్పుడు ఏమవుతదమ్మనంటే డిఫ్లెక్షన్స్ అనేది 0 అవుతాయి. నాన్న సమానమని మనం చెప్పకూడదు. ఇక్కడ లోపల మనం కాలిక్యులేషన్ చేయము. ఎలా తీసుకుంటాము? వెన్ ద డిఫ్లెక్షన్స్ కమ్ బ్యాక్ ఇన్స్ ఒరిజినల్ ప్లేస్ దెన్ ద టెంపరేచర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా నాన్న? సో, ఎప్పుడైతే డిఫ్లెక్షన్స్ 0 చూపిస్తదో అప్పుడేం చేస్తామనంటే, అమ్మీటర్‌లో విద్యుత్ ప్రవాహాన్ని I, పొటెన్షియోమీటర్‌లలో పొటెన్షియల్ డిఫరెన్స్‌ని Vగా తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తూ Sని కాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనారా? సో, దిస్ ఈస్ అబౌట్ ద నాన్న అమ్మా ఓకేనా? రైట్ నాన్న. ఒక్క నిమిషం అమ్మ. అటెండెన్స్ క్యాప్చర్ చేసుకుంటారా? అటెండెన్స్ మాకు చాలా, 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 చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అమ్మా ఇంకొకటి చాలా తక్కువ మంది వస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్ అమ్మా. కొంచెం అటెండెన్స్ పెంచాలి నాన్న. ఓకేనా? తర్వాత మీ జూనియర్స్ అమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియేట్ లోపల మనకు అడ్మిషన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది నాన్న. అడ్మిషన్స్ స్టార్ట్ అయినవి. ఒకసారి నేను అది మీకు అడ్వర్టైజ్‌మెంట్ మీకు పంపిస్తా. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌కు పంపియండి నాన్న. సరేనా? సెకండ్ సెమిస్టర్‌లో ఒకటి కొంచెం ఇబ్బంది అయిండే మనకు ఫ్యాకల్టీ అనేది. నాన్న ఏం లేదురా మళ్ళీ థర్డ్ సెమిస్టర్ వరకు మీకు మళ్ళీ ఫిజిక్స్‌లో 2 పోస్టులు వచ్చేస్తవి. ఇద్దరొచ్చేస్తారు. మ్యాథమెటిక్స్‌లో ఇద్దరొచ్చేస్తారు. ఓకేనా? అది నేను మంజుల మేడం అని ఉండొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. బట్ మీకైతే 2 పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనారా? సో, దాంట్లో మాత్రం మీరెలాంటి బాధపడొద్దు నాన్న. అయ్యో! గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో అప్పుడు 2 పోస్టులున్నాయి. ఇప్పుడు ఒకటే పోస్టుండే. ఏం జెప్తారో, ఏం చెప్పరో అదంతా పెట్టుకోవద్దు. నేను ఒక సింగిల్ ఫ్యాకల్టీ. బట్ కానీ మనకిచ్చినటువంటి టైం లోపల ప్రతి సెమిస్టర్‌కి సిలబస్ కంప్లీట్ చేసిన. థర్డ్, ఫోర్త్ అండ్ సిక్స్త్. సిక్స్త్‌లో 2 పేపర్స్ ప్లస్ మీకు ఇంకొక 1 వీక్ అయితే అయిపోతది సిలబస్. తర్వాత ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఆల్‌మోస్ట్ 80% సిలబస్ కంప్లీట్ అయింది. సో, ఒక ఫ్యాకల్టీ ఉన్నా, ఇద్దరు ఫ్యాకల్టీ ఉన్నా పిల్లలకు మాత్రం నష్టం అనేది జరగనీయము నాన్న. ఓకేనారా? మీరు అందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్‌మెంట్ కావద్దు. ఓకేనమ్మా? రైట్. రైట్ అమ్మా. థాంక్ యూ నాన్న. థాంక్ యూ ఎవ్రీవన్ అమ్మా. అమ్మా రిషిత హోస్ట్ క్లోజ్ చెయి నాన్న.